సాక్ష్యం చెప్తే చంపేస్తామని, అదేవిధంగా వాళ్ళ దగ్గర వాళ్ళు కంపల్సరీగా సాక్ష్యం చెప్పాలని, లేకపోతే వాళ్ళ మీద వేరే విధంగా అటాకులు జరుగుతాయని భయపెట్టి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్టు భయపెట్టినట్టుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ డబ్బు కూడా ఏదైతే వీళ్ళు ఇచ్చారో మధ్యవర్తుల సమక్షంలో పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అనంతబాబుతో పాటు మధ్యవర్తిత్వం చేసి ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఒక లాయరు, మరో 3 సివిల్ వ్యక్తులు మీద 5 మీద కేసు నమోదైంది. ఆల్రెడీ ఇందులో ఒక అతన్ని గతంలో అరెస్ట్ చేశాం. మిగతా ఇప్పుడు ఈరోజు అనంతబాబుని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నాం. ఈ విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా 3 మీద కూడా ఛార్జ్ షీట్ వాళ్ళ మీద ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా విచారణ అనంతరం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.